కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఘనంగా శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరం కోట గ్రామంలో శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు ఘనంగా జరిగినవి. ఈ గ్రామం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వివిధ ప్రాంతాల్లో దేశ విదేశాలలో ఉన్న బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అమ్మవారిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామ పొలిమేరలో ఉన్న అమ్మవారి ఆలయమునకు గ్రామంలోని మహిళలు, పెద్దలు, పిల్లలు ఒక్కసారిగా వెళ్లి పసుపు కుంకుమలు సమర్పించారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, బాణసంచా కాల్పులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మా గ్రామానికి ఇలవేల్పు శ్రీ మరిడమ్మ అమ్మవారిని మక్కార్తి వచ్చిన గురువారం ఈ పండుగ జరుపుకుంటామని, మా గ్రామానికి సంబంధించిన వారు దేశ విదేశాల్లో ఉన్న ఈ పండుగ రోజున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని, అందువలన మా గ్రామంలో ఉన్న ప్రజలు పాడి పంటలు, ఆయురారోగ్యాలు, పిల్ల పాపలతో విద్య, ఉద్యోగాలు, సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేశారు. ఈరోజు ఈ జాతర మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధ మోహన్ వెంకటరావు, ఆళ్ల పరమేశ్వరరావు, మామిడాడ అప్పారావు, పెతకంశెట్టి బుచ్చిబాబు, పెతకంశెట్టి రామ సత్యనారాయణ, ఆడారి శ్రీను, సిమ్మనపూడి నూకరాజు, నిట్ల రమణ, ఆళ్ల ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఉన్న ఒక ఇదండి, ఈ గ్రామంలో మక్కర్తిలో మొదటి ఆదివారం బాలు పొంగించడం, మంగళవారం తలుపుల తల్లి దగ్గర పోతునేయడం, బుధవారం సలిబండి, యక్షవారం పండగగా జరుపుకుంటామండి. ఈ పండుగ మాత్రం చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా చేస్తామండి. ఈ తల్లిని కోరుకున్న కోరికలు చాలా మాకు తీరుతాయని మేము అప్పటి నుంచే మా పెద్దల దగ్గర నుంచి ఒక నమ్మకం. అలాగే మేము తల్లికి ఇచ్చే మొక్కుబడులు, కానుకలు కూడా అదే నమ్మకంతో మేము కొనసాగిస్తామని మేము కొనసాగిస్తాం. మాకు ఈ తల్లి మీద ఉన్న అభిప్రాయం చాలా ఇదండి. ఇంతతో సెలవు తీసుకుంటాం. మా ఊరు గ్రామదేవత అయినటువంటి మరిడమ్మ తల్లి పండుగ చాలా గ్రాండ్గా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో మక్కర్తి సొరబడ్డ వెంటనే ఆదివారం ఏ ఆదివారం వస్తుందో ఆదివారం పాల్గొనడం మొదలవుతుంది పండుగ. పాల్గొనించిన వెంటనే మరుసటి లక్షవారం ఏ లక్షవారం వస్తే ఆ లక్షవారం పండుగ చేస్తామండి. ఈ అమ్మవారు ఎవరు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తుందండి. అమ్మవారికి పసుపు కుంకుమ అంటే బాగా ఇష్టం అండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మొక్కుని పసుపు కుంకుమ నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి. ఆ అమ్మవారికి పసుపు కుంకుమ బాగా ఎక్కువగా వస్తుంది. చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామాల వారు కూడా ఈ అమ్మవారిని చాలా గట్టిగా కొలుస్తారు. అమ్మవారి పండుగ లక్షవారం సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటలకి ఇక్కడ అమ్మవారు బయలుదేరి తెల్లవారు 4 గంటలకల్లా గుడి దగ్గరికి వెళ్తుందండి. ఆ వెళ్ళే వరకు కూడా అశేష భక్తి జనాలు కూడా అమ్మవారు అంటే ఉంటారండి. పండుగ అంతా కూడా అమ్మవారు వెళ్ళే వరకు కూడా పసుపు కుంకుమ ఎవరు సమర్పించుకుంటే అమ్మవారు వెళ్ళిన తర్వాత మొత్తం పసుపు కుంకుమ అంతా అక్కడ తండలుగా పెడతారండి. అలాగే అమ్మవారికి ఎవరి మొక్కుబళ్ళాలు, జంతుబళ్ళు, కోళ్ళు, మేకలు కూడా సమర్పించుకుంటారండి. దానివల్ల ఎవరి కోరిక వాళ్ళకి అమ్మవారు తీరుస్తుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా మరిడమ్మ గ్రామదేవత పండుగ ప్రత్యేకించి ఈ అమ్మవారు తీర్చే కోరికలకి ఎక్కడెక్కడ మా దేశ విదేశాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరానికి మొత్తం మీద ఈ ఒక్క పండుగకి వస్తారు. భీమవరకోట మిగతా పండుగలకు వచ్చా రాకపోయినా ఈ మక్కర్తి పండుగ తప్పనిసరిగా వస్తారు. ఎందుకంటే రాకపోయిన పనిష్మెంట్ అంటే ఉంటుంది వాళ్ళకి. కేవలం అలాగే అమ్మవారికి ఇచ్చి సమర్పించేది కేవలం పసుపు, కేజీలు కొద్ది పసుపు, కుంకుమ, ఈ రెండే మొత్తం అమ్మవారికి మనం సమర్పించేది. ఈ ఎక్కడికైనా సరే సమర్పించి ఆ కోరికలు నెరవేర్చుకున్నాం అంతే తప్ప, లేకపోతే వాళ్ళకి చాలా విపరీతమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఇబ్బంది బుధవారం తెల్లవారుజాను స్టార్ట్ అవుద్ది. అప్పటి నుంచి ఆ రాత్రి అంతా జరుగుతుంది. తెల్లవారుజాను మొత్తం 5 గంటల వరకు అయిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి తెల్లవారు 4 గంటల వరకు కూడా జాతర విపరీతంగా ఈ అశేష జనవాహిని చుట్టుపక్కల ఉన్న జగన్నాథపురం, ఎస్ఆర్పేట, గన్నవరం అందరూ కూడా ఈ దేవత ఇరువేళకే. ఒక్క ఈ పండుగకి మాత్రం అందరూ కూడా మా ఆ ఊరు దేవత, ఈ ఊరు దేవత అందరూ కూడా ఈ అమ్మవారి పండుగ ప్రత్యేకించి వాళ్ళ ముక్కుబడి తీసుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు కూడా అలాగే నెరవేరుతాయని బాగా నమ్మకం.
ఆ నమ్మకంతోనే అమ్మవారి పండుగ ఎంత ఎలా జరుగుతున్నది సంతోషిస్తున్నాము. రెండో విషయం ఏంటంటే నిన్నటి వరకు కూడా వాతావరణం బాగోలేదు అనుకున్నాం. ఈ రోజు చాలా బాగుంది. అది అమ్మవారి దయ్యాన్ని మేము ఆ యొక్క ప్రత్యేక నమ్మకం, లేకపోతే నేను కూడా ఇలా జరగదేమో అని మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇదంతా కూడా మా మాస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ఆయన మాకు ముందుకు నడిపిస్తుంటే వెనకాల మేము అందరం కూడా చేతుల బాధలు ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటే అంతా అమ్మవారి దైవం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి దయ వల్ల అందరూ కూడా ప్రత్యేకించి సుభిక్షంగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అది కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరకోట మా మరిడమ్మ తల్లి అమ్మవారి పండుగ మరింత వైభవంగా జరుగుతుందని మేము కోరి ప్రార్థిస్తున్నాం. మా భాషకృష్ణ ద్వారా మేము ముందు నడిపించి మమ్మల్ని అందరినీ ఆశీస్సులతో నడిపించి భీమవరకోటలో మంచి ఘనంగా వైభవంగా జరుగుతారని మేము కోరి ప్రార్థిస్తున్నాం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరకోట గ్రామం ఆగస్టు నెలలో శ్రీ శ్రీ మరిడమ్మ తల్లి జాతర మంచి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ గ్రామంలో పుట్టిన ప్రతి పౌరుడు ఎక్కడున్నా విదేశాల్లో ఉన్నా సరే కంపల్సరీకి ఈ పండగకి వచ్చి మంచి ఆనందంగా ఊరంతా పండగ బాగా చేసుకుంటారు. ఏ పార్టీకి సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా అందరూ గుదికట్టుగా ఈ పండగ చేసి ఘనంగా చేస్తారు. అందు గురించి ఈ పండగ ఈ మరిడమ్మ తల్లి మాకు వెళ్ళవేలులా మా ప్రజల్ని, మా ఊరి నుంచి బయటికి వెళ్ళిపోయిన ప్రజల్ని కాపాడుతూ నేను ఈ ఊరు పండగ మరిడమ్మ తల్లి పండగ ఎక్కడా జరగలేని పండగ మా ఊళ్ళో జరుగుతుంది. ఏ గొడవలు ఏది జరగవు. అందరూ గుద్దుకట్టుగా ఈ పండగ జరిపించుకుంటామని కోరుకుంటున్నాను.